హాయ్ గైస్, ఈరోజు భోగి కదా. సో భోగికి సంబంధించి మా ఇంటి దగ్గర ప్రిపరేషన్ చేసామండి. సో అవి ఎలా ఉన్నాయి, ఏమేం చేసాము, సో ఎట్లా అనేది మొత్తం కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో చూసేద్దాం రండి. ఆల్రెడీ మేము ముందే కట్టెలు అనేది ప్రిపరేషన్ చేసుకున్నామండి. సో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసామన్నమాట మా ఇంటి ముందర. సో మాది చిన్న గొంది లాంటిది అనమాట. ఇటు వెహికల్స్ కానీ అట్లాంటివి ఏమీ వెళ్ళవు. సో ఆ గొంతులో మేము ప్రిపరేషన్ చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మేము అంతకు ముందు రోజే కట్టెలు అవన్నీ కూడా సో మాకు ఏవైతే మనం భోగి మంటకి వేయాలనుకున్నాం అవన్నీ కూడా నరికేసి సెట్ చేసుకున్నాం అనమాట. మొత్తం ఇక్కడ పేరుస్తున్నాము. మా బ్రదరు, సో మా ఇంటి దగ్గర రిలేషను అన్న పర్సను. సో నేను కూడా కొద్దిగా కష్టపడాలి కదా. నేను కూడా భోగి కర్రలు అనేవి మొత్తం పేరు చేసి అవి పడిపోకుండా ఏంటంటే మా బ్రదర్ నేను మొత్తం కూడా తాడుతో కడుతున్నాం అనమాట. మంట పెట్టిన తర్వాత గబుక్కున అటు ఇటు చిల్లకల్లం అవ్వకుండా. సో అవి ఉండటం కోసం ఏంటంటే ఒక తాడు పెట్టి కట్టాము. ఆ తాడు అప్పుడే కాలిపోతుంది అనేసి తర్వాత మళ్ళీ మేము ఒక బైనింగ్ తీగ లాంటిది వేసి సో మొత్తం కూడా షూట్ చేసాము అనమాట, కట్టేసాము. సో మా అన్నయ్య కూతురు అనమాట, ఇక్కడ ఖాళీ ఉంది బాబాయ్, ఇక్కడ పెట్టేసేయి అని అంటుంది. సో ఆ ప్లేస్లో కూడా మొత్తం చిన్న చిన్న కర్రలు ఏవైతుందో దుగ్గు అవన్నీ కూడా అవన్నీ అక్కడ పేర్ చేసాము. పేర్ చేసి మొత్తం కూడా సెట్ చేసామన్నమాట. సో ఇంకా రెడీగా ఉన్నాము మనం భోగికి అంటించడానికి. సో ఇంతలో ఏంటంటే మా వాళ్ళు నేనేనండి మీకు చెప్తున్నాను అనమాట. సో చూపిస్తున్నాను ఎలా రెడీ చేసాము ఏంటి అనేది మొత్తం కూడా అక్కడ మీకు రెడీ చేసామన్నమాట. ఆ తాడుతో కట్టేసాము మొత్తం కూడా. సో మన బ్రదరు ఇక్కడ చిన్న చిన్నవి మనకు అటు ఇటు తిరిగేటప్పుడు కాళ్ళకి తగులుతాయి అనేసి కట్ చేస్తున్నాడు. ఆ పుల్లలు ఏవైతున్నాయో అవన్నీ కట్ చేస్తున్నారు. సో మా అన్నయ్య కూతురికి సంతోషం ఆగట్లేదు అనమాట, ఎగురుతుంది. సో అవంతా రెడీ చేసేసాము. పక్కన చిన్న చిన్నవి అవన్నీ ఉంటే మా ఇంటికాడ తాతయ్య గారు అనమాట. సో ఆయన మొత్తం కూడా కట్ చేశాడు. సో మా పాప అనమాట, మా అన్నయ్య కూతురు భోగి ముగ్గేసింది. తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా. సో భోగి ఆ కట్టెలు వేసాము కదా, దాని చుట్టూ కూడా మొత్తం మీకు ఒక ముగ్గులాగా వేస్తున్నారు. అగ్నిదేవుడికి మనం ఎలా అయితే వెల్కమ్ చెప్పడానికి వేస్తామో సో అట్లా ఒక ముగ్గు రౌండ్గా ముగ్గు అనేది వేశారు. సో దానికి చుట్టూ కూడా ఒక గొలుసులాగా ముగ్గు వేసేసి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పూర్తయిన తర్వాత చుట్టూ కూడా పసుపు కుంకుమ కూడా వేశారండి. పసుపు కుంకుమ సో మనకి చుట్టూ ఆ ముగ్గు ఏదైతుందో ముగ్గుకి చుట్టుపక్కల మొత్తం కూడా కంప్లీట్గా వేసారనమాట. ఇంతకుముందు అయితే మేము లాస్ట్ ఇయర్ భోగి అప్పుడైతే మొత్తం కూడా ఇట్లానే సేమ్ ప్రిపరేషన్ చేసాము. మొత్తం ప్రిపరేషన్ చేసి సో పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసేసి చుట్టూ డ్యాన్స్ కూడా వేసారనమాట. డ్యాన్స్ కూడా వేసాము. ఈ టైం కూడా అట్లా డ్యాన్స్ వేయడానికి వాటికి ప్రిపేర్ చేసామన్నమాట. పిల్లలందరినీ కూడా లేపేసాము. వాళ్ళు ఉదయాన్నే రెడీగా ఉన్నారు. సో అంటించి ఏదైతే మనకి భోగి మంట అనేది స్టార్ట్ అవ్వగానే సో పిల్లలందరూ ఎగరటానికి దాని చుట్టూ తిరగటానికి రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ మా బ్రదరు అంటిస్తున్నాడు అనమాట. భోగి మంట పెట్టడానికి మా బ్రదరు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు. సో ఆయన ఆల్రెడీ ముట్టిస్తున్నారనమాట. మొత్తం కూడా అవంతా కూడా సిద్ధం చేసాము, మొత్తం రెడీ చేసి ఉంచాము. అందరూ ఇంకా చాలామంది పిల్లలు రావాల్సిన వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళందరూ కూడా వచ్చి అన్న తర్వాత ఇక్కడ ఇంకా భోగి మంట రెడీ అయిన తర్వాత మొత్తం కూడా చుట్టూరు తిరగటానికి ఉంటుంది. మొత్తం కూడా అంటించాము మేము ఆల్రెడీ. మన బ్రదరు అంటిస్తున్నాడు అనమాట. మొత్తం కూడా కాగితాలు అంతకుముందు మేము కొంచెం అంటుకోకపోతే పెట్రోల్ కానీ ఇవన్నీ వేసామన్నమాట. ఇప్పుడు ఇంకా మా వాళ్ళు కాగితాలు అవన్నీ చేశారు. సో చూపిస్తున్నాను మీకు నేను ఎలా వీళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు ఏంటి అనేది. ఆల్రెడీ అంటించేశారనమాట మా అన్నయ్య కూతురు. సో సంతోషం ఆగట్లేదు, ఎగరాలనేసి ఎప్పుడు డ్యాన్స్ చేయాలా అది ఏంటంటే. సో మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను. సో చూడండి, అగ్నిదేవుడు అసలు ఆగట్లేదు అన్నమాట. ఆకాశానికి లేస్తున్నాడు అగ్ని భగవానుడు.
మంట చాలా హెవీగా వచ్చేసిందండి. కట్టెలు అవన్నీ కూడా బాగా కాలనీ ఉందన్నమాట. పిల్లలు సెల్ఫీలు, ఫోటోలు, స్టేటస్లో పెట్టడానికి మొత్తం కూడా ప్రిపేర్ అవుతున్నారు. అందులో ఆల్రెడీ కొంతమంది ఫోటోలు అవన్నీ దిగేశారనమాట. సో అగ్ని మాత్రం వేడి తగ్గట్లేదు. నేను చూపిస్తున్నాను మీకు ఎంత మంట పైకి వస్తుంది, ఎంత మంట పైకి బాగా ఉంటుంది అనేసి. చిన్నపిల్లలు కూడా అన్నమాట, చిన్నపిల్లలు కూడా వచ్చి చలి కాపుకుంటున్నారు. మొత్తం మొత్తం కూడా పాతలు కుక్కలు అవన్నీ కూడా తెచ్చేసాను. మా అన్నయ్య కూతురండి డ్యాన్స్ స్టార్ట్ చేశాను. చూడండి, మేము భోగితో పాటు దీవాళి కూడా చేసామండి. సో దీవాళికి మిస్ అయినాయి అన్నమాట. కొన్ని క్రాకర్స్ ఉంటే అవి మళ్ళీ మా వాళ్ళు అంటించారు. భోగి దీవాళి మళ్ళీ కలిపి చేసాము. మొత్తం కూడా అంటించామన్నమాట. సో కొన్ని మిగిలిపోయిన బాంబులు అవి ఉంటే సో అవన్నీ వేసి మళ్ళీ భోగి రోజు అంటించారు వీళ్ళు పిల్లలు. ఆల్మోస్ట్ అసలు వేడి తగ్గట్లేదన్నమాట. ఎందుకు మేము చుట్టూ అంతకుముందు పిల్లలు వీళ్ళందరూ చుట్టూ తిరిగి డ్యాన్స్ వేసారనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ భోగి వేడి అనేది అసలు తగ్గట్లేదు, కొంచెం కూడా సెగ అనేది తగ్గట్లేదు అన్నమాట. ఆ చుట్టూ తిరిగి డ్యాన్స్ వేయడానికి ఏంటంటే లెంత్ లేదు ఎక్కువ. ఒకవేళ దూరంగా ఉండి తిరిగి వేద్దామంటే లేదనమాట. అందువల్ల ఏంటంటే ఇంకా ఆ సెగ తగ్గక వీళ్ళు పిల్లలు పక్కన ఏదైతే ఓపెన్ ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో డ్యాన్స్ వేస్తున్నారు అన్నమాట. దేవరా పాటకి డ్యాన్స్ వేస్తున్నారు వాళ్ళు మొత్తం కూడా ఆ సాంగ్ ఏదైతే పెట్టుకొని. సో సాంగ్స్ అవన్నీ నేను రివీల్ చేయట్లేదండి, ఎందుకంటే మనకి ఇది పడుతుంది అన్నమాట. మీకు సాంగ్స్ కానీ మనం వినేటట్లుగానే పెట్టామంటే దాని మీద మనకి రైట్స్ పడతాయి అన్నమాట. సో మార్నింగ్ మొత్తం కూడా వేడి నీళ్ళు కాగబెట్టుకోవడానికి బిందెల వాళ్ళు మొత్తం రెడీ చేసి పెట్టారు. సో ఈ వీడియోని ఇంతవరకు నేను ఎండ్ చేస్తున్నాను అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సో నన్ను సపోర్ట్ చేయండి. సో మళ్ళీ రేపు సంక్రాంతి వీడియోతో మనం మళ్ళీ కలుసుకుందాము.